హాయ్ ఫ్రెండ్స్, మటన్ గ్రేవీ కర్రీని సింపుల్ ప్రాసెస్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని రైస్ ఐటెంతో కానీ చపాతీ, పుల్కా, పూరి వీటితో తిన్నా చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని దానిలో ఒక 4 జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోనికి 2 ఇంచుల దాల్చిన చెక్కని యాడ్ చేసుకొని మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు, ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇది కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక రెమ్మ కరివేపాకుని, అలాగే కొంచెం పుదీనాని, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ ఈ ఆకులు మొత్తం మెత్తపడేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఇవి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలోనికి మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకొని మినిమం ఒక 15 మినిట్స్ అయినా సరే పక్కన పెట్టుకోండి. అప్పుడు ముక్కలకి మనకు ఉప్పు, కారం బాగా పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మనకి ఈ మటన్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అవ్వాలండి. అప్పటి వరకు ఉడికించుకోండి. చూడండి, కొంచెం సేపటికి ఇలా మటన్ నుంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత మీడియం సైజ్ టమాటాని ఇలా మొత్తం బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని కూడా ఈ మటన్లో యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కలిపిన తర్వాత దీని నుండి ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. మనకి ఇలా టమాటా ప్యూరీ, జీడిపప్పు వేయడం వలన గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది. చూడండి, ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కొంచెం సేపటికి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మనం ఉడికించుకోవాలి. కొంచెం మటన్లోకి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. ఒకేసారి యాడ్ చేసుకోవాలి. మిడిల్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగోదు. మరొక విషయం, ఇక్కడ మీరు కావాలంటే వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి. కొంచెం త్వరగా కుక్ అవుతుంది. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించారంటే మనం యాడ్ చేసిన వాటర్ మొత్తం ఇంకిపోతాయి. చూడండి, ఇక్కడ కొంచెం సేపటికి నాకు మటన్ చక్కగా ఉడికిపోయిందండి. ఆయిల్ అంతా ఇలా పైకి తేలింది కదా. ఇప్పుడు దీనిలోనికి కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతే, మటన్ కర్రీ రెడీ అయిపోయింది.